ఒకసారి సెప్టెంబర్ 9న ఈ రోజున అనౌన్స్మెంట్ సభలాగే తిరుపతిలో చేస్తాను. ఇక మీదట సినిమాలు చేస్తాను. సినిమాలతో పాటు నా డబ్బులు ఇవ్వాలి. టికెట్ ఉంటే డబ్బులు వస్తాయి. డబ్బులు ఈ సందర్భ సరిగ్గా చూడలేదు. డబ్బులు ఆగిపోయింది. కొంచెం గట్టిగా చూడాలా? సినిమాలు చేస్తాను. సినిమాలతో పాటు రాజకీయం కూడా చేస్తాను. రాజకీయం అంటే భూతపదంగా ఉండదు. ఆ రాజకీయాలు కాదు, నిస్వార్థంగా ప్రజలకు మేలుకొనే రాజకీయాలు చేస్తాను. పదవి కోసం, రాజకీయ లబ్ధి కోసం రాజకీయాలు చేయడం, వాళ్ళ పదవులు ఆశించడం, నాకు అలాంటి అధికారం అవసరం లేదు. నాకు సామాజిక మార్పులు జరిగితే చాలు. మీ అందరూ సంతోషపడే చాలు. నాకు వచ్చాను అందించడం. కానీ దానిని అధికార పార్టీ కావచ్చు, ప్రతిపక్ష పార్టీ కావచ్చు, అది వాళ్ళు సాధించలేని పక్షంలో మీరు వాళ్ళతో పోరాటం చేయడానికి, వాళ్ళకి ఎదురడానికి కూడా నేను వెనకాల. కానీ అలాంటి పరిస్థితులు వస్తే కూడా నేను వెనకాల. అందుకు చెప్తాను, గొడవ పెట్టుకోవాలి కాదు. అందుకని ఈ రోజు నుంచి నేను చెప్పదలుచుకునే సినిమాలు చేస్తాను. మొదటి సభ సెప్టెంబర్ 9న ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ మన రాష్ట్రాన్ని విడగొట్టాలని నిర్ణయించుకున్న కాకినాడలోనే మొదటి సభ పెడతాం. సెప్టెంబర్ 9. స్పెషల్ స్టేటస్ సాధించే వరకు విశ్రమించను, వెనకాడను, మనం వెనక్కి తిప్పను. కాకపోతే ఎందుకు నేను దాన్ని ఉధృతం చేయను ఒకేసారి అంటే 3 దశలు ఎందుకు చెప్పానంటే, గత 10 సంవత్సరాలుగా మనం అటు తెలంగాణలోను, అటు ఇటు సీమాంధ్రలోను అనేక ఒడిదుడులకు ఎదురయ్యాం. పోలీస్ శాఖ కూడా అలసిపోయారు. అన్ని ఒత్తిళ్లు. అందుకని ముందు ఈ మెసేజ్ ని, స్పెషల్ స్టేటస్ తాలూకు బెనిఫిట్ ని ఎలా సాధించాలన్నదే ముందుగా ప్రతి జిల్లా కేంద్రానికి తీసుకెళ్తాం. దాంట్లో నుంచి సెప్టెంబర్ 9న కాకినాడలో మొదలు పెడతాం. అక్కడి నుంచి మిగతా నేను నిర్ణయించుకున్నా. ఒకసారి నేను కోరుకునేది ఒకటే, ఢిల్లీలో అందరూ హిందీ మాట్లాడతారు. మన ఎంపీకి హిందీ రాదు. నేను తెలుగులో మాట్లాడతారు, వాళ్ళకి ఇంగ్లీష్ రాదు. ఎక్కువ మంది ఇంగ్లీష్ రాదు. చదువు మెసేజ్ అర్థం కాదు. మరి ఓ పని చేయడం, మన ఎంపీని హిందీ క్లాసులు తీసుకొని సాబ్ హమ్కో మోడీ జీ హమ్కో స్పెషల్ స్టేటస్ చాహియే చెప్పండి. అర్థమవుతుంది. सोनिया जी, मैडम जी, हमको स्पेशल स्टेटस चाहिए. हिंदी నేర్చుకున్నా ఏ మేడం మేడం మాకు స్పెషల్ స్టేటస్ కావాలి, వాళ్ళకి అర్థం కావడం అందుకని ఇవ్వట్లేదు అంటారు. అది కూడా విన్నాను. నేర్చుకోండి. నీకు మనం ఇప్పుడు తెలుగులో మాట్లాడుతున్నాం కదా, వాళ్ళకి అర్థం కావడం. ఒక్కసారి మీరు అందరూ వాళ్ళకి నేను చెప్పదలుచుకున్నది, కేంద్రానికి మీరు స్పెషల్ స్టేటస్ ఇవ్వలేని పక్షంలో మా సీమాంధ్ర ప్రాంత ఎంపీలను చూసి, వాళ్ళందరూ డబ్బున్న వాళ్ళు, వాళ్ళని చూసి మీరు స్పెషల్ స్టేటస్ ఆంధ్రప్రదేశ్ అవసరం లేదు అనుకోకండి. మిగతా 6 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. అంతేగాని కేసీఆర్ నాని గారిని చూసాం, మురళీమోహన్ గారిని చూసాం, అవంతి శ్రీనివాసం చూసాం, మన మంత్రి నారాయణ గారిని చూసాం. వీళ్ళకి స్పెషల్ స్టేటస్ అవసరం. ఆయన ఎమ్మెల్యేని తెలుసు, ఆయన చెప్తున్నారు సార్. స్పెషల్ స్టేటస్ వాళ్ళను ఎంపీలను చూసిన ప్రజలను చూసి ఇవ్వండి.
ముఖ్యంగా ఆఖరి మాటగా ఇది ముగించబోయే ముందు, ఈ మీటింగ్ ముగించబోయే ముందు ఒకటే చెప్తాం, పోరాడదాం, పోరాడదాం, సాధించే వరకు పోరాడదాం, గెలిచే వరకు పోరాడదాం. మన ప్రత్యేక హోదా వచ్చే వరకు, మన హక్కులు సాధించే వరకు పోరాడదాం. నేను మీ అందరి సహాయ సహకారాలతో మొన్న అడిగాను. మన ఈ మధ్యన 3 days బ్యాక్ కుమారస్వామి ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ కర్ణాటక ఆయన దగ్గరికి వచ్చి కలిసినప్పుడు మీడియా వాళ్ళు అడిగారు, మీరేం మాట్లాడతారు స్పెషల్ స్టేటస్ గురించి, నేను ఒక్కడి వల్ల ఏమవుతాను. నిజమే, నా ఒక్కడి వల్ల ఏమవుతుంది, మీరందరూ కలిస్తేనే నేను అవుతుంది. పవన్ కళ్యాణ్ దిగుచ్చాడు, అబ్బా మీకంటే పెద్ద గొప్ప పవన్ కళ్యాణ్, మీరందరూ కలిస్తేనే కదా పవన్ కళ్యాణ్. అందుకే నేను ఆ మాట్లాడుతున్నాను. అంతేగాని నా ఒక్కరి వల్ల నాకు ఎంత 70 కిలోలు 72 కిలోలు ఉంటా, బలం కూడా లేదు. ఒళ్ళు నొప్పి, ఒంటి నొప్పి అట్లే ఉన్నాయి. నాకే బలం ఉంటుంది, మీరు నా బలం. మన జాతి ఆడపడుచున్న నా బలం. నీ బలం చూసి నేను కేంద్రంతో పోరాటం చేయగలిగాను. నా ఒక్కరి బలం చూస్తే నేను ఇంట్లో కూర్చొని వ్యవసాయం కూడా చేసుకోలేదు, తప్పితే కూడా నేను ఊళ్ళు పట్టేస్తాను అని చెప్తున్నాను. ఒక్కసారి ఈ స్టేజ్ నుంచి నేను ఢిల్లీలో ఉన్న సెంట్రల్ లీడర్షిప్ కి ఒక మెసేజ్ చెప్పదలుచుకున్నా. రెస్పెక్టెడ్ సర్స్ of BJP and Congress, of the national body, sir, we are deeply hurt. You are not able to see our angst, our pain, our agony, our anger, our tears. Maybe we are not within your vicinity as you are in up north and we are in down south. Down south. Maybe that's why we are not able to be in your vicinity. But I, Pawan Kalyan, the President of Janasena Party, representing Seemangra people, together we will make sure we will be in your vicinity. We will come into your vicinity and we will fight for our right, ఒకే ఒకసారి వాళ్ళకి అర్థమయ్యేలాగా హిందీ భాషలో చెప్తాం. हम लड़ेंगे, जीतने तक लड़ेंगे. ये स्लोगन जिसको लड़ेंगे लड़ेंगे, हम जीतने तक लड़ेंगे. This is the message to central government. If you don't give special status, చూస్తూనే ఉంటాం. జంగయ్య గారు దాన ధర్మాలు బాగానే చేస్తున్నారే, మంచి మనసే. ఏమేమో మాట్లాడుతుంటాం, పనికొచ్చే విషయం తప్ప. చెవులారా మనసారా మన ఊరి రామాయణం, ఇది మనలోని రామాయణం.
మన ఊరి రామాయణం